ఎస్ వంశీ వంశీకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కమెంట్స్ విన్నారు కదా, ఎలా ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఈయన కమెంట్స్ని ఎలా చూడాలి? వినిపిస్తుందా? నాకు ఎందుకో స్క్రీన్ ఫ్రీజ్ అయినట్టుగా ఉంది. లేదు క్లారిటీగా వినపడుతుంది, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే, రైట్. ఏంటి ఎందులోనన్నా దూకి చావాలి చంద్రబాబు నాయుడు గారు అన్నారా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆయన పాలించకూడదు అని మాత్రమే అనుకున్నాం, కానీ ఆయన జీవించకూడదని మేము ఎప్పుడు అనుకోలే. మాకు ఒక రాజకీయ ప్రత్యర్థి కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా పాలించకూడదు అని మాత్రమే అనుకున్నాం, కానీ జీవించకూడదు అని మేము ఎప్పుడు అనుకోలే. ఈయన ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇందులో దూకి చావాలంటారా? అట్లయితే ఈయన రోజుకు ఒకసారి చావాలి సార్, రోజుకు ఒకసారి చావాలి. వైనాట్ 175 వైనాట్ 175 అని విర్రవీగినప్పుడు జనాలు 11 ఇచ్చినప్పుడు ఈయన చచ్చిపోవాల్సింది. తల్లి మళ్ళీ చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళు యాక్టు అని ఊసిన తర్వాత ఇంకెందుకు సార్ బతికుండి, ఎవరిని ఉద్ధరించడానికి సార్ బతికుండి చచ్చిపోవాల్సింది అప్పుడే. అసలు ఒంటిమిట్ట పులివెందుల్లో డిపాజిట్లు రాకుండా సొంత నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ స్థానానికి కూడా డిపాజిట్ రాకుండా పోయినప్పుడు చచ్చిపోవాల్సింది సార్, దూకి చావాల్సింది ఎక్కడన్నా. అదే మాదిరిగా మరి చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో పెంచేశారు, ఈయనకి అది సంవత్సరం పట్టింది, సంవత్సరం అంటే 5 సంవత్సరాలు పట్టింది. అందుకని దూకి చావాల్సింది సార్ ఎక్కడన్నా. చంద్రబాబు నాయుడు గారు 55,000 కోట్ల రూపాయలు గూగుల్ పెట్టుబడులు, అదే మాదిరిగా 560 కోట్ల రూపాయలు కుప్పంకి పెట్టుబడులు ఒక ఆగస్టు నెలలో తీసుకొచ్చాడు. ఈ బతుకు ఎప్పుడన్నా కనీసం అందులో సగం కాదు 10% అన్న తెచ్చిన బతుక ఇంకెందుకు సార్ బతికి 30,000 మంది ప్రాణాలు తీశాడు సార్, ఇంకెందుకు సార్ బతికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పాలించి ఒక రాజధాని లేకుండా చేసినటువంటి దద్దమ్మ ఈ దూకి చావాలి సార్ బావిలో. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ అట్లా? ఏ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నందుక, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నందుక? చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా నిర్వహించినటువంటి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించలేక నడపలేక వచ్చిన 2 నెలల్లోనే చేతులు ఎత్తేసి వాటిని రద్దు చేశాడు కదా. ఈయన దూకి చావాలి సార్ ఎక్కడన్నా, దూకి చచ్చిపోవాలి. ఆయన అడిగిందే ప్రధాన ఒకటి ఆయన ప్రధానంగా అడిగింది ఏంటంటే 50 ఏళ్లకు పెన్షన్ ఏమైంది, ఇక ఆడపిల్ల నిధి ఏమైంది, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు, అన్ని కూడా ఏది కూడా మోసం చేశారని చెప్పారు. అదే నాకు అర్థమైంది. ఈయన గారు అధికారంలోకి వచ్చిన 1వ రోజే 2వ రోజే ఇచ్చాడా సార్? ఈయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? అమ్మ ఒడి అని ఇచ్చాడు కదా, మొదటి సంవత్సరం ఇచ్చాడా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పాడు కదా సార్, ఇచ్చాడా? 45 ఏళ్లకు పెన్షన్ అన్నాడు కదా సార్, ఇచ్చాడా? మద్యపానం మానేసి మద్య నిషేధం, మద్యం అనే మాట లేకుండా 2024 ఎక్కడికి వెళ్తాను అన్నాడు, వెళ్ళాడా? సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, చేశాడా? ఇచ్చాడా? ఈ కారణాలన్నీ చూపించి వీళ్ళు ఎన్నిసార్లు దూకాలి సార్ బావిలో? ఎన్నిసార్లు దూకాలి బావిలో? ఎన్నిసార్లు చచ్చిపోవాలి ఈ కారణాలన్నీ చూపించి? ఇంకా చెప్పమంటే లిస్టు చాంతాడంత ఉంది. ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను అని చెప్పేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి కొంపలు ముంచాడు కదా సార్. ఎన్నిసార్లు చావాలి సార్? మద్యపాన నిషేధం అన్నాడు, 30,000 ప్రాణాలు పోగొట్టాడు, ఎన్నిసార్లు చావాలా? ఎంతమంది ఐపీఎస్లను ఈరోజు జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు, ఎంతమంది ఐఏఎస్లను ఈరోజు జైళ్ళకు పంపించాడు, ఎన్నిసార్లు చావాలి? ఇంకెందుకు సార్ బతికి మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుక్కుంటా ఉన్నాడు. 175 గెలుస్తానని చెప్పేసి ఈయనకి తెలుసు, డిపాజిట్లు కూడా రాకుండా మనం చాలా నియోజకవర్గాల్లో ఓడిపోతామని ఈయనకి తెలుసు. అలా తెలిసి కూడా 175 పెట్రోల్ ధర కబుర్లు చెప్పి వాళ్ళ కార్యకర్తలను చంపి బెట్టింగ్లు వేయించి వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళ ఉసురు తీసుకొని 11 స్థానాలు తెచ్చుకొని ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నప్పుడు ఈయన ఎన్నిసార్లు చావాలి సార్? ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్న ప్రతిసారి సావాలా? ఒక మనిషి సాగు కోరుకుంటాడా?
ఏం సార్ ఇది ఇక్కడ ఇతను మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈయన ఒక మనిషి సాగు కోరుకుంటాడు. వీళ్ళ నాన్న ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉన్నా కానీ పాలించకూడదని మాత్రమే అనుకున్నాం కానీ జీవించకూడదని ఎప్పుడు అనుకోవాలా. ఇన్ని పనులు చేసి కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా మేము ఎప్పుడు చచ్చిపోవాలని అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కూడా చల్లగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా చల్లగా ఉండాలని కోరుకున్నాం. ఇక్కడ ఆయన మాట్లాడిన దానిలో ఇంకొకటి, ఆయన మాట్లాడిన రైతులను మోసం చేయడం కంటే బావిలో చూసి దూకి చావడం మంచిది అన్నాడు. అంటే రైతులను మోసం చేశారని, రైతుల్ని మోసం చేశారని ఇంకొక అభాండం కూడా వేశారు. అంటే అది అభాండంగా చూడాలా లేదంటే నిజంగా రైతులను మోసం చేశారా? సార్, రైతుల్ని మోసం చేశారు అనే కాన్సెప్ట్ తీసుకుంటే యూరియా కొంచెం ఇబ్బంది ఉంది. సరే, అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇబ్బంది ఉందన్న సంగతి అతనికి తెలుసు. ఇక రైతుల్ని మోసం చేశాడు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు సార్. మహిళా రైతుల్ని రొమ్ముల మీద పోలీసులతో ఎగిరి తన్నిచ్చినప్పుడు ఏమైంది సార్ ఈ బుద్ధి? సార్, మహిళా రైతులు నడుచుకుంటా గుడికి వెళ్తా ఉంటే నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధి మహిళా రైతులు ఏర్పరచుకున్నటువంటి బయో టాయిలెట్లను పడేసి వాళ్ళు వండుకున్నటువంటి అన్నాన్ని నేరం చేసినప్పుడు ఈ పెద్ద మనిషి ఎక్కడ సచ్చాడు సార్? ఎక్కడ సచ్చాడు ఈ పెద్ద మనిషి? అప్పుడు రైతుల్ని లాభంలో కొట్టారు కదా సార్, రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు కదా సార్, రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్. ఎప్పుడూ బయటికి రాని మహిళా రైతులందరూ కూడా వచ్చి ఉద్యమాలు చేశారు కదా సార్. నీ కాళ్ళ వేళ్ళ పడి మొక్కుకున్నారు కదా, వాళ్ళకి కనపడకుండా నువ్వు పరదాలు వేసుకుని తిరిగావు కదా. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు చావాలి? రైతులు నీకు ఈరోజు గుర్తొచ్చారా? ఈ రోజా నీకు రైతులు గుర్తొచ్చింది? ఎంతమంది రైతులు సులుపోసుకున్నావు? ఒక వ్యక్తిని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది అని చెప్పేసి 33,000 ఎకరాలు వారి ఇప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి పొలాన్ని ఇస్తే దాన్ని నాశనం ఈరోజు నువ్వు రైతుల గురించి ఏడుస్తున్నావా? ఆ ఏడవటం కంటే అక్కడ దూకి చావటం రైతు. ఎస్, ఇప్పుడు దాకా కంట్రోల్లో మాట్లాడారు మీరు, మళ్ళీ జగన్ గారు మాట్లాడింది తప్పు అన్నారు, మళ్ళీ మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎస్, ఇప్పుడు దాకా కంట్రోల్లోనే మాట్లాడారు కదా. ఆయన ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు సాగు కోరుకున్న వ్యక్తిగా ఈ ఉచ్చాపనలు చేసినటువంటి నువ్వు ఆ పని చేయటం రైట్ అని చెప్తా ఉన్నాం. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు సాగు కోరుకున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారిది. అవన్నీ కాదు, ఇవన్నీ ఈ యదో పనులను చేసినందుకు నువ్వా పని చేయాలని చెప్తా ఉన్నాం. రైట్ రైట్ వంశీ గారు, రైట్, మళ్ళీ వస్తా. ఈ రోజు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఈ రోజు ఆటో డ్రైవర్ల ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి కూడా వాహన మిత్ర దసరా నుండి ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. దసరా రోజున ప్రతి ఆటో డ్రైవర్కి వాహన మిత్ర 15,000 రూపాయలు వస్తుంది. ఇంకెందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు నన్ను మాటలు ఎందుకు సార్ అనడం? సార్, మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 15,000 రూపాయల వాహన మిత్ర వస్తుంది. మళ్ళీ పోలీస్ ఫైన్లని, రోడ్డు ట్యాక్స్లని ఏముండవు. ఆ 15,000 రూపాయల ఆటో డ్రైవర్లకే. గత పాలనలో లాగా ఇలా ఇచ్చి అలా లాక్కోవటం ఉండదు. రైట్ రైట్ వంశీ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి వైసీపీ